క్లాస్ రూమ్ ప్రతి ఒక్కరికి జీవితంలో ఇది ఒక కొత్త జ్ఞాపకంలా ఉంటుంది. కొంతమందికి ఫ్రెండ్స్, ఫ్యూచర్, ఇంకొంతమందికి ప్రేమను అందిస్తుంది. కొన్ని బంధాలు ఎప్పుడు ఎలా ఏర్పడతాయో చెప్పలేం, కానీ ఒకసారి ఏర్పడితే జీవితాంతం జ్ఞాపకాల్లా ఉండిపోతాయి. ఒక్క క్షణం ఇక్కడ నిలబడి ఉన్నా కానీ నా మనసు అప్పుడు గతంలోకి ప్రయాణం చేయడం మొదలుపెట్టింది. ఆ రోజు నా కాలేజ్ మొదటి రోజు. నెమ్మదిగా కాలేజ్ గేట్ దాటుతున్నా. ప్రతి అడుగు భారంగా అనిపిస్తుంది. గుండెల్లో ఏదో భయం, కానీ నాకు తెలియని ఏదో ఎగ్జైట్మెంట్ నా చుట్టూ తిరుగుతుంది. నా వైపు చూసే ప్రతి చూపులో కొత్త అనుభూతి. అంతలోనే रूम नंबर 73 रूम नंबर சொல்லுங்கப்பா 7 லெஃப்ட் அடிகோ വേനലിൽ പൊള്ളാതെ പെയ്തു നീ ചെയ്യാതെ ഞാൻ കമ്പിളി പോലെ നിന്നെ പുണരോ ഞാൻ നിന്നു. Many months later. అలారం మోగుతుంది. క్లాస్ టైం అయిందని గుర్తొచ్చింది. హడావిడిగా బ్యాగ్ సర్దుకొని అలా ఇలా ఏదో రెడీ అయ్యి క్లాస్కి స్టార్ట్ అయ్యడం మొదలు పెట్టాను. ఫ్రెండ్స్ ఫస్ట్ ఇయర్ నుంచి బ్యాక్లాగ్ పెట్టుకొని ఇయరే కంప్లీట్ చేశాడు ఫ్రెండ్స్. అది ఎలానో ఒక్కసారి కనుక్కోండి. లేదు, ఆ కంప్లీట్ చేసిన హ్యాపీనెస్ తను మనతో షేర్ చేసుకుంటాడు. ఇంకా కంప్లీట్ కాలేదురా. ఏరా కొత్త మూవీ చూసావా అన్న మాటలు 2 సంవత్సరాల తర్వాత ఆగాయి. ఇది నా 4th ఇయర్. కొత్త క్లాసెస్, కొత్త సబ్జెక్ట్స్, కానీ పాత అరియర్స్. అదే సమయంలో నాకు కూడా పరిచయం అయ్యాడు. నా అరియర్స్ క్లియర్ చేయడానికేమో వాడు వచ్చాడేమో మరి. రే, ఈ ప్రాబ్లం చూడు ఒకసారి. నీకేమైనా ఈ ప్రాబ్లం వచ్చా? ప్రాబ్లం నాకు రాదురా, కొంచెం టఫ్గా ఉంది. సరే ముందర బెంచ్ అని అడిగేదా? రే నరేంద్ర, చెప్పురా. ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయరా రే నాకు. ముందుకు రా. అరే 1 minute రా. చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ రా. సరే నరేంద్ర, బాయ్ రా. ఓకే, బాయ్. శశి ఎప్పుడు చదివేనా? ఇప్పుడు స్టార్ట్ చేసిందా? గేమ్ ఆడదాం రారా రే. ఎప్పుడు చదువు ఏంది? వాళ్ళతో పాటు తిరిగితే నువ్వు పిచ్చోని అయిపోతావు. చదువు పిచ్చి ఎక్కుతుంది. ఏ ఉండరా, ఏంది రోజేపు ఆడుకొని వద్దాం రా. ఇప్పుడు ఎప్పుడు చదివేనా? ఇంకా వేరే ఉందా? ఇలా గేమ్లో పరిచయమైన వీడు నాతో చివరి దాకా ఉన్నాడు. వచ్చినాడు, గేమ్ పరిచయం చేద్దాం. గేమ్ ఆడేది ఈ రోజు నుంచి ఇంకా గేమ్ ఆడేది ఇంకా పని మనకి. డైలీ సండే ఇట్లే అదే खेलेगा फ्री फायर। ఇట్లా కొట్టేదా? అరే వాడు చూడాలి.
की बात नहीं है, फोन बजा पैसे वाला सीन नहीं है। ఇలా లైఫ్ బోర్ కొడుతున్న టైంలో ఒకడు వచ్చాడు. నాకెన్నో కొత్త విషయాలని కొత్త అలవాట్లను నేర్పించాడు. ఆ చిన్న చిన్న అలవాట్లు నా లైఫ్ని ఇంతలా మారుస్తాయని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. రే సిసి, జిమ్కి వెళ్ళామంటే మన బాడీ సూపర్గా గ్రో అవుతుందిరా. అక్కడ ఉంది మన జిమ్. ఇంకా అమ్మాయిలంతా మనం వెంటే పడతారు అసలు. జిమ్ చేసామంటే మన బాడీ సూపర్ ఉంటుంది. అంటే మన జిమ్ ఎంట్రన్స్ ఇదే మచ్చా మన జిమ్. ఎంత పెద్ద జిమ్! రే ఏం ఎంతమంది ఉన్నారు? వాడేంద్ర ఏందో చేసుకుంటున్నాడు. ఇది ఏదో బాగున్నట్టుంది మిషన్. పోయి ట్రై చేద్దాం ఇది ఒకసారి. ఎలా అబ్బా ఇది? సరే ఎట్లా అట్లా ఎత్తి చూద్దాం ఒకసారి. ఏం రావట్లేదే. అరే ఇక్కడ కొంచెం నొప్పిస్తుందిరా. అదేం కాదులేరా తిక్కోడా, ఈసారి నుంచి కరెక్ట్గా చెయ్యి, నేర్పిస్తాను నేను. సరే, నాకు తెలియదు ఎట్లానో. ఏంది అసలు ఇలా ఉంది? ఒకసారి లాగి చూద్దాం మీద. బో ఏ దూయాలేమో రబ్బా. రే ఏం చేస్తున్నావు? కొంచెం వెయిట్ తక్కువ పెట్టుకొని చెయ్యాలా. ఫస్ట్ నేను నేర్పిస్తాను ఉండు. ఫస్ట్ వెయిట్ తక్కువ పెట్టుకో. ల్యాక్ పుల్ డౌన్స్ తక్కువ పెట్టినా. ఇప్పుడు ట్రై చేయి కొంచెం. ఫస్ట్ స్లో. గట్టిగా ఉందిరా. ఏం చేస్తున్నావురా? ఏందిరా అబ్బా వీడు ఇంత బాగా ఎత్తుతున్నాడు. ఎన్ని కేజీలో కానీ తెలియదు కదా నాకు ఇది అసలు. మరి ఇది అప్పర్ చెస్ట్ ఎక్సర్సైజు. చెస్ట్ మధ్యలో పెట్టుకొని చెయ్యాలి. నేర్పిస్తా ఇప్పుడు నువ్వు చెయ్యి. ఇంకా సేమ్ అంతే. కిందకి స్లోగా దింపు, ఎత్తు, అంతే. ఫామ్ వచ్చే వరకు ఇలానా? ఓకేరా. మచ్చా ఇవి డంబెల్స్ నువ్వు మొయ్యలేవు, కానీ ఎక్సర్సైజ్ నువ్వు కానీ చేస్తే నీ బైసెప్స్ సూపర్గా గ్రో అవుతాయి. అందుకే నేను ఇంత గ్రో అయినాయి ఇవి. ఇప్పుడు నువ్వు ట్రై చెయ్యి. ఈ రాట్లే ఏంద్రా మోయలేకపోతున్నా. స్లోగా స్లో. అరే క్లాసెస్ లేదు ఏం లేవు అసలు. ఎక్కడ వెళ్ళారు వీళ్ళందరూ అసలు? ఇక్కడ ఉన్నాడు వీడు. హాయ్ రా. ఇక్కడ అట్లా పెంచినావు అసలు? ఇక్కడ సరిపోదామా ఎక్కడికన్నా అసలు? సరే, ఏమైనా స్పెషల్ జరుగుతుందా క్యాంపస్లో? ఏం లేదురా, ఏం అసలు. నీకేమో జిమ్ పోవడం పని, నాకేం పనిలే అసలు. నువ్వు రావరా జిమ్కి వెళ్దాము. సరే. ఇక్కడ ఉన్నారు రా రే వీళ్ళు. పదరా వాళ్ళతో మాట్లాడదాము. సరే. అరే అక్కడ క్యాంటీన్ దగ్గర నరేంద్ర గారు ఉంటాడు, వెళ్ళి చూద్దామా? ఇది ఎఫెక్ట్స్ మనము అంటే ఇది కండిషన్ చేసి అరే ఒకసారి అక్కడ చూడు. ఇక్కడ ఉన్నాడు భద్రా వాడు. ఇప్పుడు అసలు ఎగ్జామ్ మనకే వద్దా జాబు? ఏంద్రా రే. మార్గం చూపే స్నేహం ఎదురైనా, గమ్యం చూపే ప్రేమ ఎదురైనా వెంటనే మీ జీవితంలోకి ఆహ్వానించండి. ఎందుకంటే స్నేహం, ప్రేమ అమృతం, అమరం.